ప్రాంతానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొడంగల్ గడ్డ మీద ఆనాడు తెలంగాణ నుంచి 1980లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1984లో తుపాకీ తూటాలకు బలై రక్తాన్ని చిందించి నేలకు ఒరిగినప్పుడు మన తెలంగాణ ప్రాంతం నుంచే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎంపీగా ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈరోజు ఆనాటి ఇందిరమ్మ అంశపూర్తిగా ఈరోజు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ముద్దు బిడ్డ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మన కొడంగల్ గడ్డ మీద కాలు మోపి ఈ భూమిని, ఈ నేలను, ఈ గాలిని పునీతం చేసింది. శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నా. మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ट्रांसलेटर मेरी प्यारी बहनों, मेरे प्यारे भाई, ప్రియమైన సోదరి సోదరి మనులారా, అక్క చెల్లెల్లారా, అన్న తమ్ముళ్ళారా, कितने समय से इंतजार कर रहे हैं आप? ఎంత సమయం నుండి మీరు నా గురించి వెయిట్ చేస్తున్నారు? 4 घंटे से 4 గంటల నుండా? मैं आपकी बहुत बहुत आभारी हूँ कि आप इतनी दूर से यहाँ मेरी बातों को सुनने आए हैं और ध्यान से मेरी बातों को सुनेंगे। इसके लिए बहुत बहुत धन्यवाद। మీకెంతో రుణపడి ఉన్నా, చాలా గంటల పాటు నా గురించి వెయిట్ చేసి నా మాటలు వినడానికి మీరు ఇంత దూర ప్రాంతాల నుంచి వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. श्री रेवंत रेड्डी जी, శ్రీ రేవంత్ రెడ్డి గారు, श्री मानिकराव ठाकरे जी, श्री राम मोहन रेड्डी जी, श्री मनोहर रेड्डी जी, श्री तिरुपति रेड्डी जी, श्री एमडी यूसुफ जी, श्री देव मोलनायक जी, श्री एनएम प्रशांत जी, श्री विश्वनाथ जी, मंच पर उपस्थित सभी कांग्रेस के नेतागण, पदाधिकारी, कांग्रेस के सारे कार्यकर्ता, मेरी प्यारी बहनें, मेरे प्यारे भाई, इस सभा में आप सबका बहुत बहुत स्वागत। వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులకు, వేదిక ముందు ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్నా తమ్ముళ్లకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారము. जय बोलो तेलंगाना, జై బోలో తెలంగాణ, जय बोलो तेलंगाना, జై బోలో తెలంగాణ. महालक्ष्मी वेंकटेश्वर स्वामी की जय, వెంకటేశ్వర స్వామికి జై, श्री लक्ष्मा जी की जय, సమాకి रेणुका यल्लम्मा देवी जी की जय। रेवंत जी मेरे साथ खड़े हैं, आप सब इनको जानते हैं, जब मैं पहली बार रेवंत जी से मिली तो मुझे बताया गया कि एक बहुत कर्मठ नेता है तेलंगाना के, उनसे मिलते हैं। तो जब मेरे पास आए और मेरे से बात की उन्होंने, तो मुझे एकदम पता चला कि उनके दिल में आपके लिए दर्द है। నేను మొదటిసారిగా రేవంత్ రెడ్డి గారితో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు నన్ను మొదటిసారి కలిసినప్పుడు వాటి మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే వారి మనసులో మీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది, ఎంతో ఆదరణ ఉంది మీ గురించి. उन्होंने मुझे अपने 20 साल के संघर्ष के बारे में बताया। जब से वो विद्यार्थी थे तब से वो लड़ते रहे और संघर्ष करते रहे। రేవంత్ రెడ్డి గారు నాకు వారి 20 సంవత్సరాల పోరాటం గురించి నాకు వివరించారు.
విద్యార్థి దశ నుండి నేటి వరకు రాజకీయంగా వారు చేస్తున్న మీ గురించి పోరాటం గురించి నాకు వివరించారు. और सबसे अच्छी बात मुझे ये लगी कि उन्होंने ये नहीं कहा कि मुझे ये बन रहा है, वो बनना है, ये पद चाहिए, वो पद चाहिए. उन्होंने मुझे कहा कि तेलंगाना के बदलाव के लिए, तेलंगाना के विकास के लिए वो काम करना चाहते हैं. నన్ను వారు కలిసినప్పుడు నాకు ఈ పదవి కావాలి, నాకు ఈ స్థానం కావాలి, నాకు ఈ కుర్చీ కావాలి అని నన్ను ఎప్పుడు అడగలేదు. వారు అడిగింది ఒక్కటే, నేను ఈ రాష్ట్రంలో మార్పు తేవడానికి పని చేయాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వమని అడిగారు. तो आज चुनाव का लगभग आखिरी दिन है, कल आखिरी दिन है. चुनाव खत्म होने वाला है, प्रचार खत्म होने वाला है. कुछ दिनों में आप सब अपना वोट डालने जाएंगे. మీ అందరికీ తెలుసు, రేపటితో ఈ ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. ఎన్నికల సమయం దగ్గరలో వచ్చేసింది. రేమో మాపో మీరందరూ మీ ఓటును వేసే అవకాశం మీ అందరికీ వచ్చింది. किसको वोट दोगे? ఎవరికి ఓటు వేస్తారు? लेकिन आज क्योंकि चुनाव के आखिरी दिन है प्रचार के, मैं आपसे थोड़ी गहराई में बात करना चाहती हूँ. मैं आपसे कहना चाहती हूँ कि कौन से सवाल आपको पूछने चाहिए कि कुछ दिनों में चुनाव आ रहा है, तो अंदर आपको क्या महसूस हो रहा है, क्या क्या आप चाहते हैं, क्या क्या उम्मीदें हैं सरकार से और राजनीतिक दलों से. కాబట్టి ఇంకో 2-3 రోజుల్లో మీరందరూ మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి కొన్ని విషయాలు నేను సంక్షిప్తంగా మీతో వివరించాలనుకున్నారు. రాజకీయ నీతి ఏంటి, రాజకీయ నాయకుల ఆలోచనలు ఏంటి, రాజకీయ వ్యవస్థ స్థితిగతులు ఏంటి, మీ అందరితో నేను ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. देखो, ये प्रदेश आपने बनाया है. ఈ రాష్ట్రాన్ని మీరు ఏర్పరిచిన రాష్ట్రం ఇది. आपका आंदोलन था, यहाँ के नौजवानों का, किसानों का, मजदूरों का, बहनों का आपका आंदोलन था जिसने ये प्रदेश बनाया. ఈ రాష్ట్రాన్ని ఏర్పరిచింది మీరు. ఈ రాష్ట్రంలో మీ ఉద్యమకారులు, మీ నాయకులు, మీ విద్యార్థులు, ఈ మహిళలు, వీరు మీ అందరి పోరాటం వల్లనే ఈ రాష్ట్రం అనేది ఏర్పడింది. आपने अपने अधिकार मांगे, अपनी आवाज उठाई और आपकी आवाज को सुना. कांग्रेस पार्टी ने, उस समय सोनिया गांधी जी मेरी माता जी थी, उन्होंने आपकी आवाज को सुना. మీరు మీ ఆలోచనలు వెళ్ళబుచ్చారు, మీ హక్కులను అడిగారు, ఉద్యమాలు చేశారు, ప్రాణాలను అర్పించారు. మీ త్యాగాలను గ్రహించిన మా తల్లి సోనియా గాంధీ గారు మీకోసమే ఈ రాష్ట్రాన్ని ఏర్పరిచారు. आपके संघर्ष को समझा और आपकी परेशानियों को समझा. మీ బాధలను ఆలోచించారు, మీ అవసరాలను తెలుసుకున్నారు. लेकिन संघर्ष आपका था. కానీ ఉద్యమం మీది, పోరాటం మీది. आपके खून पसीने से बना ये प्रदेश. మీ చెమట రక్తంతోని మీరు ఈ రాష్ట్రాన్ని ఏర్పరిచారు. सैकड़ों नौजवानों ने अपनी जान दी कि तेलंगाना बने. వేలాది మంది యువకులు తమ ప్రాణాలు అర్పించారు ఈ తెలంగాణ ఏర్పాటు కావాలని. और प्रदेश की सारी जनता ने एक सपना देखा था. वो सपना था कि तेलंगाना में अपना ही राज होगा, कि तेलंगाना में ऐसी सरकार बनेगी जिससे सब नौजवानों को रोजगार मिलेगा, तेलंगाना का विकास होगा. यही था आपका सपना और यही आज आपका सपना है. తెలంగాణ వాసులందరూ, యువకులందరూ, ఉద్యమకారులందరూ అనుకున్నది ఒక్కటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మా ఆలోచనలతో కూడిన తెలంగాణ ఉంటుంది, మా ఉపాధి అవకాశాలతో కూడిన తెలంగాణ ఉంటుంది, మాకు స్వేచ్ఛ స్వాతంత్రంతో కూడిన తెలంగాణ ఉంటుందని అనుకున్నారు. जब हमारे साथी या हमारे परिवार के सदस्य एक आंदोलन के लिए या अपने जो जिन चीजों में विश्वास करते हैं उसके लिए अपनी जान देते हैं, तो हमें उनके प्रति बहुत श्रद्धा होती है. ఎవరైతే ఒక ఉద్యమం గురించి, ఒక అవసరాన్ని గురించి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేస్తారో వాళ్ళ ఆలోచనలు పరిమళకు తీసుకోవాలి, వాళ్ళను గౌరవించాలి. जब शहादत देते हैं देश के लिए, प्रदेश के लिए, जनता के लिए, तो और भी हमारी श्रद्धा उनके प्रति बढ़ती है. ఉద్యమంలో ప్రాణాలు అర్పిస్తారు కొందరు దేశం గురించి, రాష్ట్రం గురించి, ప్రజల గురించి. అటువంటి వారి మీద ఎంతో గౌరవప్రదమైన ఆలోచన మనకు ఉండాలి. मैं ये बात अच्छी तरह से निजी तौर से जानती हूँ, क्योंकि मेरी
दादी जी इंदिरा गांधी जी ने भी इस देश के लिए शहादत दी, मेरे पिताजी भी इस देश के लिए शहीद हुए, उनके खून के बूंद इस धरती में मिले हुए हैं। ఉద్యమ స్ఫూర్తిలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగాన్ని నేను గుర్తుకుంచుకోగలుగుతాను. ఎందుకంటే మా నాన్నమ్మ అయినటువంటి ఇందిరాగాంధీ గారు, నా తండ్రి గారైనటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి రక్తపు చుక్కలు ఈ భూమిలో ఇంకి తమ ప్రాణాలను అర్పించారు. इसीलिए मैं समझती हूँ कि जो शहीद होता है उसके परिवार वाले, उसके करीबी, उसके साथी क्या सोचते हैं, क्या चाहते हैं। ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి నాయకుల యొక్క కుటుంబాలు, వాళ్ళ బంధువుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయం నేను అర్థం చేసుకోగలను. और मैं अपने अनुभव से ये कह सकती हूँ कि वो यही चाहते हैं कि इनकी शहादत व्यर्थ न हो। నేను తెలుసుకోగలుగుతాను, ఎవరైతే ఉద్యమంలో ప్రాణాలు అర్పించారో వాళ్ళ త్యాగాలు వృధా కావద్దని వారి కుటుంబ సంబంధులు అనుకుంటారు. कि जिन असूलों के लिए, जिस मिट्टी के लिए वो शहीद हुए, उसका अच्छा हो, वो बने रहे और अच्छी तरह से सबका उस मिट्टी में, उस देश में, उस प्रदेश में विकास हो, सब आगे बढ़े और जो सपने थे उनके वो साकार हो। ఏ భూమి గురించి, ఏ నేల గురించి అయితే వారు ప్రాణాలను అర్పించారో వాళ్ళు అనుకుంటారు ఆ భూమిలో, ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని, అభివృద్ధి చెందాలని అనుకుంటారు. इसलिए मैं जानती हूँ कि तेलंगाना में भी जो आंदोलन हुआ, आप उसे व्यर्थ नहीं जाने देना चाहते। కాబట్టి నేను తప్పనిసరి మీ మీద నమ్మకం ఉంది. ఎవరైతే తెలంగాణ పోరాటంలో ప్రాణాలు వదిలేశారో వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా మీరు మెసులుకుంటారని. आपने तेलंगाना का सपना देखा, वो सपना साकार हुआ, तेलंगाना प्रदेश बना, आपने एक सरकार चुनी, बीआरएस की, केसीआर जी की सरकार आई। మీరందరూ తెలంగాణ గురించి స్వప్నం కన్నారు, అనేక సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచాయి. मैं केसीआर जी को जानती नहीं हूँ, इसीलिए मैं उनकी नीयत के बारे में बोल नहीं सकती, लेकिन मुझे लगता है कि जब शुरू में सरकार बनी होगी तो हो सकता है कि उनकी भी नीयत सही थी, अच्छी थी और वो भी चाहते थे कि आपके लिए विकास होगा। నాకు కేసీఆర్ గారి గురించి అంతగా పెద్ద విషయ పరిజ్ఞానం లేదు, వారి యొక్క నీతి జ్ఞానం గురించి నాకు ఆలోచన లేదు. కానీ మొదటిలో రాష్ట్రం ఏర్పడినప్పుడు వారు కూడా మీ గురించి ఏమైనా చేస్తారేమోనని నేను అనుకున్నాను. मैं केसीआर जी को जानती नहीं हूँ, लेकिन उनके काम को जानती हूँ। కేసీఆర్ గారి గురించి నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారి పనితీరు గురించి మాత్రం నాకు పరిజ్ఞానం ఉన్నది. और जैसे आपने 10 सालों में इनके सरकार का काम देखा, उसी तरह से हम कांग्रेस के नेताओं ने भी उस काम को देखा। మీరందరూ ఏ విధంగానైతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను చూశారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఆ పనితీరును నిక్షిప్తంగా పరిశీలిస్తున్నాము. और जैसे जैसे समय आगे बढ़ता चले गया, हमें यही दिखा कि सत्ता मिल गई, पैसा मिल गया, भ्रष्टाचार फैलने लगा और जनता के जो सपने थे, जनता की उम्मीदें थी, जनता की आशाएं थी, उन्हें भूला गया। 10 సంవత్సరాల సమయం గడుస్తున్న కొద్దీ పైసలు చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొడుతున్నారు. కుంభకోణం మీద కుంభకోణం చేస్తూ ప్రజల యొక్క ధనాన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కొల్లగొట్టింది. हम सब देख के चौंक गए कि केसीआर जी के परिवार के एक सदस्य को मंत्री का पद मिल रहा था, बड़े बड़े रोजगार मिल रहे थे, बड़े बड़े महल बन रहे थे, लेकिन जनता पीछे चली जा रही थी, गरीब और भी गरीब होते चला जा रहा है। మేము తెలంగాణ వికాసాన్ని పరిశీలించినప్పుడు రోజులు గడిచే కొద్దీ ప్రజల యొక్క ధనాన్ని కేసీఆర్ గారు దోచుకుంటానే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు పదవుల మీద పదవులు లభిస్తూనే ఉన్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద రాజమహల్లు కట్టుకొని నివసిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు రోజు రోజుకు బీదలుగానే మారిపోతున్నారు. जहां नौजवानों को रोजगार मिलना चाहिए था, उनकी आशाएं बढ़नी चाहिए थी, इतना मजबूत आपका प्रदेश है, इतनी तकनीकी आपके पास सुविधाएं हैं, आप पढ़े लिखे हो,
लेकिन हमने देखा कि नौजवानों को रोजगार नहीं मिल रहा है। तमाम नौजवान बेरोजगार हैं। తెలంగాణలో ఉన్నటువంటి యువకులందరూ ఎన్నో ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఏ ఒక్క యువకునికి కూడా ఎటువంటి ఉద్యోగం రాలేదు. బీదలు ఇంకా బీదలే, నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగులుగానే మారిపోతున్నారు ఈ తెలంగాణలో. यहाँ के किसान परेशानियों से लदे हुए महंगाई का सामना करने की कोशिश कर रहे, खेती से कमा नहीं पा रहे, सही दाम नहीं मिलता, फसल का सहायता नहीं मिलती, सरकार की कर्ज में डूब रहे, आत्महत्या करने लगे। ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రైతులు రోజు రోజుకు అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు. వాళ్ళ జీవితాల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వాళ్ళు కొనదలుచుకున్న వ్యవసాయ పనిముట్లు రోజు రోజుకు పిరమైపోతుంది. వ్యవసాయ కూలీలకు కూడా ఎటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ నోచుకోలేదు. 5 सालों में चुनाव आया, चुनाव के पहले कुछ ऐसी स्कीम ले आए जिससे फिर से वोट पा गए और फिर से इनकी सरकार बनी। 5 సంవత్సరాల తర్వాత మళ్ళొకసారి ఎన్నికలు వచ్చినాయి. యథావిధిగా ఎన్నికలకు పోయారు. మోసపూర వాగ్దానాలతో గెలిచి మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. अब 10 साल बीत चुके हैं। मेरे भाइयों, मेरी बहनों, मुझे बताओ, आपको रोजगार दिया केसीआर जी ने? అక్కా చెల్లెల్లారా, 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక్కసారి నాకు చెప్పండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయా? मेरे किसान भाइयों, आपकी सहायता की, आपके कर्ज माफ किए, आपको सही दाम दिया। రైతు సోదరులారా, నాకు ఒక్క విషయం చెప్పండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు అభివృద్ధి జరిగిందా? మీ అప్పులు తీర్చాయా? ప్రభుత్వం నుంచి మీకేమైనా తోడ్పాటు జరిగిందా? मेरी बहनों, देश में इतनी महंगाई है, बढ़ती चली जा रही है। कांग्रेस की सरकारों ने अपने प्रदेशों में महंगाई के राहत के कैंप लगाए। क्या आपको केसीआर जी ने महंगाई से राहत दी? అక్కా చెల్లెల్లారా, నాకు ఒక విషయం చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అక్కడ ధరలు తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక్కడ టిఆర్ఎస్ ఏమైనా అటువంటి ప్రయత్నం మీకోసం చేసిందా? आप पे जो अत्याचार हो रहे हैं, रोज रोज उनको रोका? మీ మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పట్ల, అత్యాచారాల పట్ల ఏమైనా నిర్మూలన కార్యక్రమాలు ఈ ప్రభుత్వాలు తీసుకున్నాయా? मेरे दलित और आदिवासी भाई बहनों, आपके लिए क्या किया केसीआर जी ने? कुछ किया? आपको पट्टे दिए, आपकी सहायता की, आपको आगे बढ़ाया? నా దళిత ఆదివాస సోదరులకు నేను అడుగుతున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ద్వారా మీకేమైనా ఉపాధి అవకాశాలు దొరికాయా? మీరేమైనా పురోగతించారా? మీకేమైనా భూములు లభించాయా? तो क्या मिला तेलंगाना की जनता को? తెలంగాణ टीआरएस के 10 साल के राज में आपको क्या मिला? ఈ 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో, తెలంగాణ రాష్ట్ర పాలనలో, ప్రభుత్వ పాలనలో ఈ తెలంగాణ ప్రజలకు ఏమి లభించింది అని నేను అడుగుతున్నాను. आपको भ्रष्टाचार मिला हर स्तर पर। एक भी ऐसा प्रोजेक्ट नहीं है तेलंगाना में जो पूरा हुआ है, और एक भी ऐसा प्रोजेक्ट नहीं है जिसमें से सारे पैसे इन्होंने खींचे और अपने मित्रों को, अपने परिवार को, अपने पूरी पार्टी को सींचा। ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. ఒక ప్రజా ఉపయోగమైన ప్రాజెక్టు ఒక్కటి కూడా కట్టలేదు. కట్టిన ప్రాజెక్టులన్నీ ధనాన్ని దోచుకొని తన కుటుంబ సభ్యులకు అప్పనంగా ప్రజల డబ్బును అప్పచెప్పే ప్రయత్నం మాత్రమే ఈ కేసీఆర్ గారు చేశారు. आपको छोटे से छोटे काम के लिए कमीशन देना पड़ता है। कहाँ जाता है वो कमीशन? మీకు చిన్న పని చేసుకోవాలన్నా మీ జేబుల నుండి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి కమిషన్లు ఇవ్వవలసి ఉంటుంది. ఆ కమిషన్లన్నీ ఎక్కడికి పోతాయి? ये बीआरएस इतनी अमीर पार्टी है, इनके सारे नेताओं के बड़े बड़े महल हैं, खूब पैसे हैं। अब चुनाव है, पोल मैनेजमेंट में खर्चा होगा इनका, आप खुद देखेंगे। मैं आपसे पूछना चाहती हूँ, ये पैसे इनके पास कहाँ से आए? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందుకొస్తుంది. వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ అని, ఎన్నికలని వేలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నేను అడుగుతున్నా, ఈ కోట్లాది పైసలు ఎక్కడివి అని. आपको मालूम है कि लोकतंत्र में, जो कि हमारे देश में है,
उसमें पैसे सरकार के नहीं होती, सारी जो संपत्ति होती है सरकार की वो जनता की संपत्ति होती है। నేను మీ అందరికి ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నాను. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి డబ్బు ప్రభుత్వ డబ్బు, అది ప్రభుత్వ డబ్బు కాదు. ఆ డబ్బు అంతా ప్రజలది, ఆ డబ్బు అంతా మీది. बहनों, जब आप सुनती हो कि इस प्रोजेक्ट में इतना बड़ा घोटाला हुआ, हजारों करोड़ रुपए किसी को मिल गए, किसी नेता ने खाए, तो आपको क्या लगता है कि एक दूसरे के पैसे खा रहे हैं? ये आपके पैसे हैं जो चोरी हो रहे हैं। ये वो पैसे हैं जो आपकी स्कीम्स में जाने चाहिए। ये वो पैसे हैं जिनसे किसानों के कर्ज माफ होने चाहिए। ये वो पैसे हैं जिनसे आपको रोजगार मिलना चाहिए। ये वो पैसे हैं जिनसे मेरी बहनों के खाते में हर महीने पैसे जाने चाहिए। రాష్ట్రంలో పెద్ద పెద్ద కుంభకాలు జరుగుతుంటాయి. కుంభకోణాలు జరిగినప్పుడు వేలాది పైసలు, ప్రభుత్వ పైసలు నాయకుల దగ్గరికి వెళ్తాయి. ఈ పైసలంతా ఎక్కడిది? ఈ డబ్బంతా ఎక్కడిది? ఈ డబ్బంతా ప్రజల డబ్బు, ఈ డబ్బంతా మీ డబ్బు. ఏ డబ్బు అయితే మీ ఉద్యోగ అవకాశాల కోసం ఖర్చు పెట్టాలో, ఏ పైసలు అయితే మీ పురోగతి కోసం ఖర్చు పెట్టాలో, ఏ డబ్బు అయితే మీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలో, ఆ డబ్బును వీళ్ళు తమ సొంత ఖాతాల్లోకి దోచుకొని కుంభకోణాలు చేస్తున్నారు. बहनों और भाइयों, देश में आज जो परिस्थितियां हैं उनको अच्छी तरह से समझना बहुत जरूरी है। అక్కా చెల్లెల్లారా, అన్నా తమ్ముళ్ళారా, ఈరోజు రాష్ట్రంలో నెలకొల్పున్నటువంటి విషయాలను మీరు చాలా సంక్షిప్తంగా ఆలోచిస్తూ ఉండాలి. देश में नरेंद्र मोदी जी की बीजेपी की सरकार है। దేశంలో నరేంద్ర మోదీ గారిది బీజేపీ ప్రభుత్వం ఉంది. 10 सालों से ये सरकार चल रही है। 10 సంవత్సరాల నుండి ఆ ప్రభుత్వం నడుస్తుంది. 10 सालों से यहाँ प्रदेश में बीआरएस की सरकार चल रही है। 10 సంవత్సరాల నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోంది. आज देश की परिस्थिति ये है कि देश का किसान औसत 27 रुपए एक दिन में बनाता है और एक उद्योगपति नरेंद्र मोदी जी के दोस्त अडानी जी एक दिन में 1600 करोड़ रुपए कमाते हैं। ఈరోజు ఈ దేశ రైతులు, ఈ రాష్ట్ర రైతులు సంపాదించినటువంటి డబ్బంతా నరేంద్ర మోడీ గారి మిత్రుడైనటువంటి అదాని గారు రైతుల కన్నా మించిన కోట్లాది పైసలు అదాని గారు సంపాదిస్తున్నారు. आज देश की परिस्थिति ये है कि जितने भी देश की संपत्ति थी, बड़े बड़े बंदरगाह, बड़े बड़े हवाई अड्डे, बड़ी बड़ी कंपनियां जिनसे जनता को रोजगार मिलता था, वो एक के बाद एक नरेंद्र मोदी जी और उनकी सरकार ने बड़े बड़े उद्योगपतियों को कौड़ियों के दाम में बेच दी और सौंप दी। ఇప్పుడు ఈ దేశ సంపదలైనటువంటి పెద్ద పెద్ద విమానాశ్రయాలు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు నరేంద్ర మోదీ గారు తన దగ్గర స్నేహితులైనటువంటి ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారులకు, అదానికి, అంబానీకి అప్పనంగా అప్పయెప్పుతున్నారు. देश की परिस्थितियां ये है कि जब देश का किसान महीनों के लिए आंदोलन कर रहा था, बगैर पानी के, बगैर बिजली के, जब सैकड़ों किसान शहीद हुए, तब नरेंद्र मोदी जी अपने घर से बाहर ही नहीं आए उनकी बात सुनने के लिए। దేశంలో ఉన్నటువంటి రైతాంగం నెలల తరబడి చలిలో వానలో నిరసన తెలియజేస్తుంటే వారి యొక్క బాగోగులు పరిశీలించడానికి ఈ నరేంద్ర మోడీ గారు ఒక్క నిమిషం కూడా రైతుల పట్ల మాట్లాడలేదు. जब किसान कर्ज में डूब रहा होता है, तब सरकार, केंद्र की सरकार कहती है हमें कर्ज माफ करने के लिए पैसे नहीं है, लेकिन अडानी जी, अंबानी जी के हजारों करोड़ रुपए माफ कर देते हैं। రైతాంగం అప్పుల ఊబిలో మునిగిపోయి ఉండి బాధపడుతున్నప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళను అప్పులను తీర్చే ప్రయత్నం చేయదు. కానీ పెట్టుబడిదారి వ్యవస్థలైన అదానీ గారు, అంబానీ గారికి మాత్రం వేల కోట్ల అప్పులను మాఫీ చేస్తారు. नरेंद्र मोदी जी ने कुछ सालों पहले अपने लिए 2 हवाई जहाज खरीदे। 2 हवाई जहाज 16,000 करोड़ रुपए के। एक नरेंद्र मोदी जी के लिए 16,000 करोड़ रुपए किसके थे? जनता के पैसे थे। उन्होंने खर्चे। उसी समय यूपी के किसानों का बकाया, गन्ना के किसानों का बकाया 15,000 करोड़ रुपए था। उसी समय नरेंद्र मोदी जी की सरकार कह रही थी हमें तुम्हारे बकाये को खत्म करने के लिए पैसे नहीं है, देने के लिए पैसे नहीं है, लेकिन उतने ही पैसे उन्होंने खर्च किए अपने लिए 2 हवाई जहाज खरीदने के लिए।
కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోదీ గారు 2 ఖరీదైన కోట్లు ఖర్చు పెట్టి 2 ఖరీదైనటువంటి విమానాలు కొన్నారు. ఆ విమానాలు విలాసవంతమైన విమానాలు. కానీ అదే సమయంలో దేశ రైతాంగం అప్పుల ఊబిలో మునిగిపోయి ఉండి వాళ్ళ అప్పులు మాఫీ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఆ అప్పులు మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి డబ్బులు లేవని వాళ్ళు చెప్పారు. पूरे देश भर में आज सरकारी कर्मचारियों की एक ही मांग है, हमें पुरानी पेंशन दो। इसके लिए भी केंद्र सरकार कहती है हमारे पास पैसे नहीं है। ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరిది ఒకే ఒక బాధ, ఒకే ఒక అవసరం. మా అందరికీ పాతనైనటువంటి పెన్షన్ స్కీమును అమలు చేయమని, దానికి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళు చెప్తున్నారు. तो बहनों और भाइयों, अच्छी तरह से समझ लो, किसानों के लिए पैसे नहीं हैं, कर्मचारियों के लिए पैसे नहीं हैं, महिलाओं के लिए मदद करने के लिए पैसे नहीं हैं, नौजवानों के लिए रोजगार बनाने के लिए कुछ समस्या, कुछ योजना नहीं है। लेकिन बड़े बड़े उद्योगपतियों के लोन माफ करने के लिए पैसे हैं, हवाई जहाज खरीदने के लिए पैसे हैं, नए संसद भवन बनाने के लिए हजारों करोड़ रुपए खर्चने के लिए पैसे हैं, बड़ी बड़ी इमारतों के लिए G20 के लिए पैसे हैं, लेकिन इस देश की जनता के लिए जनता के अपने पैसे नहीं हैं। సోదరులారా, అందరూ ఒక్క విషయం ఆలోచించండి, ఒక్క విషయం గమనించండి. అప్పుల బాధలో ఉన్నటువంటి, కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. మహిళల అభివృద్ధి గురించి పైసలు లేవు, యువకుల ఉద్యోగం గురించి పైసలు లేవు. కానీ వాళ్ళు విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద హెలికాప్టర్లు కొనేందుకు పైసలు ఉన్నాయి, పెద్ద పెద్ద విలాసవంతమైన జీవితం గడపడానికి పైసలు ఉన్నాయి. వాళ్ళ దోస్తులైనటువంటి అదాని అంబానీ యొక్క అప్పులు తీర్చడానికి పైసలు ఉన్నాయి. కానీ ఈ దేశ ప్రజానికానికి తీర్చడానికి ఎటువంటి పైసలు లేవు. भाइयों और बहनों, देश में जो केंद्र सरकार चल रही है सिर्फ अपने लिए सत्ता बनाने के लिए और अपने लिए इस भ्रष्टाचार करने के लिए और पैसे बटोरने के लिए है। आज भाजपा देश नहीं, दुनिया की सबसे अमीर पार्टी है बीजेपी। ప్రజలారా, ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ మీ దగ్గర లాక్కొని ఈ బీజేపీ ప్రభుత్వం కూడబొట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందరూ ఒక విషయం గమనించండి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా ఈ బీజేపీ పార్టీ అనేది అతిపెద్ద కుంభకోణాలు చేసే పార్టీగా చరిత్రలో మిగిలిపోయింది. ये सारे आपके पैसे हैं बहनों और भाइयों। ఈ పైసలన్నీ మీవి, ఈ డబ్బంతా మీది. तेलंगाना की सबसे अमीर पार्टी कौन सी है, बताओ मुझे। తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత ధనవంతమైన రాజకీయ పార్టీ ఏదో చెప్పండి సోదరులారా. బీఆర్ఎస్. ये पैसे इनके पास कहां से आए? ఈ డబ్బు వీళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది? केंद्र में बीजेपी, तेलंगाना में बीआरएस। जब बीजेपी को मदद चाहिए दिल्ली में बीआरएस उन्हीं के साथ वोट करती है पार्लियामेंट में। కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్. ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మద్దతు అవసరం ఉంటుందో అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో బీజేపీకి సహాయం చేస్తుంది. और जब बीआरएस को यहाँ पे मदद चाहिए होती है तो बीजेपी आके उसकी मदद करती है। ఎప్పుడైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అవసరం ఉంటుందో అప్పుడు కేంద్రం నుండి బీజేపీ ఇక్కడ వీళ్లకు అవసరాన్ని తీరుస్తుంది. आपने 10 सालों से अपने प्रदेश में एक आलसी, निकम्मी और एक ऐसी सरकार देखी है जिसका सिर्फ नाम भ्रष्टाचार से बना है। 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మీరు కేవలం కుంభకోణాలతో చూసినటువంటి నిజాయితీగా లేనటువంటి ప్రభుత్వాన్ని చూశారు. వాళ్ళు కేవల లక్ష్యం ఈ రాష్ట్రంలో కుంభకోణాలు, ప్రజాధనాన్ని దోచుకోవడం మాత్రమే. पूरे देश के इतिहास में ये पहली बार होगा कि एक मुख्यमंत्री अपने फार्म हाउस से सरकार चला रहा है। చరిత్రలో మొత్తం యావత్ భారతదేశంలో చరిత్రం ఒకే ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ల నుండి నడిపే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. और इनकी सरकार लैंड माफिया, सैंड माफिया, वाइन माफिया, माइन माफिया को संरक्षण दे रही है। మరి అదే విధంగా ఈ ప్రభుత్వం మొత్తం కుంభకోణాలు, మట్టిలో కుంభకోణం, ఇసుకలో కుంభకోణం, నీటిలో కుంభకోణం, లిక్కర్లో కుంభకోణం, అన్నిట్లో కుంభకోణాల మీద కుంభకోణాలు చేస్తుంది. धरनी पोर्टल जैसी स्कीम लाते हैं जिसमें आप फॉर्म भरते हैं, आपकी जमीनें जब्त हो जाती हैं। ధరణి పోర్టల్ లాంటి భూమికి సంబంధించిన ఒక పోర్టల్ తెస్తారు. మీరు ఎప్పుడైతే ఫామ్ నింపగానే మీ భూమి మాయమైపోతుంది.
प्रदेश शराब में डूब रहा है। ఈ రాష్ట్రం మద్యం మత్తులో ప్రజల్ని ముంచేసింది ఈ ప్రభుత్వం. किसान कर्ज में डूब रहा है। రైతులు అప్పుల పాలైపోయారు. नौजवान की कोई उम्मीद नहीं है, कोई भविष्य नहीं दिख रहा है, अंधकार दिख रहा है उसको। యువకులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. ఎటు చూసిన వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం, చీకటిమయం. दोराला तेलंगाना मजबूत हो रहा है దొరల తెలంగాణ రోజు రోజుకు ఈ రాష్ట్రంలో బలపడుతుంది. और यहाँ की रायतू और प्रजा कमजोर हो रही है। రోజు రోజుకి ఇక్కడ ఉన్న రైతులు, ప్రజలు బలహీన పడుతున్నారు. एक ऐसी सरकार बनाओ, बदलाव लाओ। ये तुम्हारा प्रदेश है, ये तुम्हारा प्रदेश है, तुम्हारे लिए मैं ये कह रही हूँ। ఒక ప్రభుత్వాన్ని తీసుకురాండి. ఏ ప్రభుత్వం అయితే మీ గురించి ఆలోచిస్తుందో, మీ గురించి పాటుపడుతుందో, నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీ గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పండి. आपके प्रदेश में जो राजनीति चल रही है वो आलस की राजनीति है। वो आपके लिए काम नहीं कर रहे हैं, वो समझ नहीं रहे हैं कि सत्ता आपने दी है। ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీ గురించి ఆలోచించే ప్రభుత్వం కాదు, మీ గురించి నడిచే ప్రభుత్వం కాదు, మీ గురించి పాటుపడే ప్రభుత్వం కాదు. మీ ద్వారా ఈ ప్రభుత్వం ఏర్పడిందన్న విషయాన్నే వాళ్ళు మర్చిపోయారు. रेवंत जी मंच पे खड़े हैं, मैं मंच पे खड़ी हूं। రేవంత్ రెడ్డి గారు వేదికపై నిలబడ్డారు, నేను వేదికపై నిలబడ్డాను. आप इतनी बड़ी तादाद में यहाँ आए हैं, हम आपके प्रति अपनी जिम्मेदारी समझते हैं। మీరు మీరు వేల సంఖ్యలో ఇక్కడికి విచ్చేశారు. మీ యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని మేము తెలుసుకుంటాము, గమనిస్తున్నాము. हमारा और कोई धर्म नहीं है, हमारा धर्म आपकी सेवा है। మాకు వేరే ధర్మం లేదు. మాకు తెలిసిన ధర్మం కేవలం మీకు సేవ చేయడమే. ये सबसे पहला सबसे बड़ा धर्म होना चाहिए नेता का। ఒక నాయకునికి ఇదే అత్యుత్తమైన ధర్మంగా, ఇదే పెద్ద లక్ష్యంగా, మీకు సేవ చేసే అవకాశమే ధర్మంగా కలిగి ఉండాలి. लेकिन बीआरएस के नेता भूल चुके हैं ये धर्म। కానీ బీఆర్ఎస్ నాయకులు ఈ ధర్మాన్ని మర్చిపోయారు. उनको लगता है कि कुछ भी करें, वोट आपसे मिलेगा, सत्ता में रहेंगे, कमाएंगे, अपने महल बनाएंगे और वही आगे बढ़ते चले जाएंगे और तेलंगाना की सारी जनता पीछे रह जाएगी। వాళ్ళు అనుకుంటున్నారు ఎన్నికలు వస్తాయి, డబ్బులు ఖర్చు పెడతాము, పైసలు సంపాదిస్తాము, ఓట్ల కోసం పోతాము, మేము ముందుకెళ్తాము, ఇండ్లు కట్టుకుంటాము, బంగ్లాలు కట్టుకుంటాము. కానీ ఈ రాష్ట్ర ప్రజలు రోజు రోజుకు వెనుకకు పోతూనే ఉంటారని. आपकी परवाह नहीं है बहनों और మీ भाइयों। గురించి వారికి చింత లేదు. इंदिरा गांधी जी बोलती थी कि जनता से बड़ा कुछ नहीं होता और जनता में सबसे ज्यादा विवेक होता है, सब समझती है जनता। ఇందిరాగాంధీ గారు అనేవారు, ప్రజలే ప్రజాస్వామ్యంలో పెద్దవారు, ప్రజలకు యొక్క వివేకం ఉంటుంది, ప్రజలు ఎప్పటికప్పుడు అవన్నీ గమనిస్తూనే ఉంటారని ఇందిరాగాంధీ గారు అనేవారు. मुझे इस बात में पूरा विश्वास है। ఇందిరాగాంధీ గారి మాట మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. मैं जानती हूं कि आप सब कुछ समझ रहे हैं। ये सारे खेल जो आपके साथ खेले जा रहे हैं, आपको कुछ कहते हैं नेता, कुछ और करते हैं। चुनाव के समय आपसे वोट मांगते हैं, चुनाव के बाद आपको भूल जाते हैं, अपने अपने महल बनाते हैं, आपके लिए झुग्गी झोपड़ी भी नहीं बनाते हैं, अपने बच्चों परिवारों को मंत्री बना देते हैं, लेकिन आपको रोजगार नहीं देते। आप सब समझ रहे हो, मैं जानती हूं। నాకు తెలుసు, మీరందరూ గమనిస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు గమనిస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్న డబ్బులను ఆలోచిస్తున్నారు, వాళ్ళు చేస్తున్న కుంభకోణాలు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ సంపాదనే ఉంటుంది, కానీ మీకు ఒక చిన్న గుడిసె కూడా ఇచ్చే, మీకు ఒక విద్యా అవకాశం ఇచ్చే అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తలేదని మీరు గమనిస్తున్నారనే విషయం నాకు తెలుసు. देखो, आपको जागरूक बनना पड़ेगा। మీరందరూ జాగృతి కావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. अगर आप जागरूक नहीं बनेंगे, अगर आप नेता से सवाल नहीं करेंगे, अगर आप राजनीतिक दलों को जवाबदेह नहीं बनाएंगे तो नुकसान आपका होगा। टेक दिस, कम हियर, इधर आ जाओ। మీరందరూ జాగృతులు కాండి, మీరందరూ జాగృతులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమి జరుగుతుందో తెలుసుకోండి, ఏమి చేయాలో ఆలోచించండి. మీరు ఎప్పటికప్పటి విషయాలు ఆలోచిస్తున్నారనే విషయం నాకు తెలుసు. नेता को समझाना बहुत जरूरी है। बहनों और भाइयों,
अगर नेता आपके लिए काम नहीं कर रहा है, किसी भी पार्टी का नेता हो, चाहे कल को कांग्रेस पार्टी का नेता ना हो, उन्हें सही रास्ता दिखाना जनता का काम होता है। నాయకులను ఎప్పుడప్పుడు పరిశీలించవలసిన అవసరం ప్రజలకుంది. నాయకులను ప్రశ్నించే అవసరం ప్రజలకుంది. రేపు మేము ప్రభుత్వంలోకి వచ్చాక కూడా మా నాయకులు కూడా ఒకవేళ పని చేయకుంటే ये మా अपने నాయకులను प्रति और ప్రశ్నించాలి आपके మీరు. अपने बच्चों के प्रति और उनके भविष्य के प्रति आपकी सबसे बड़ी जिम्मेदारी है। ఇది మీ బాధ్యత. ఎందుకు నాయకులను ప్రశ్నించాలంటే మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ భావి తరాల భవిష్యత్తు కోసం మీరు నాయకులను ప్రశ్నిస్తూ ఉండాలి. इस जिम्मेदारी को गहराई से समझो। ఈ బాధ్యతను క్షుణ్ణంగా ఆలోచించండి. अपना वोट कभी व्यर्थ मत करो। మీ ఓటును వ్యర్థం చేయకండి. इसी वोट में आपके 5 सालों का भविष्य बंधा हुआ है। మీరు వేసే ఓటులో మీ 5 సంవత్సరాల భవిష్యత్తు నిక్షిప్తమై ఉంది. आज मैं आपके सामने खड़ी होकर जो हमारी घोषणाएं हैं वो करने जा रही हूं। मैं आपको अपनी गारंटी बताने जा रही हूं। ఈ రోజు నేను మీ ముందట నిలబడి ఉన్నాను. మేము చేయబోయే పనులు గ్యారెంటీలుగా మీకు వివరించబోతున్నాను. और मैं जानती हूं कि क्योंकि मैं इंदिरा जी की पोती हूं और सोनिया जी की बेटी हूं, आप मेरी बातों को वजन देते हैं। నాకు తెలుసు మీరు నా మాట నమ్ముతారని. నేను ఇందిరాగాంధీ గారి మనవరాలును, సోనియా గాంధీ గారి కూతురును. నా మాట పట్ల మీరు నమ్మకం ఉంచుతారని నాకు తెలుసు. आप जानते नहीं कि मेरे दिल में इसका क्या मतलब है, कि मैं अपनी जिम्मेदारी का कितना एहसास करती हूँ। मुझे महसूस होता है कि अगर मैं यहाँ खड़े होके आपको झूठा वादा करूं तो उनके साथ भी गलत कर रही हूं और आपके साथ भी गलत कर रही हूं। నేను మీ ముందు నిలబడి ఒకవేళ ఏదైనా అబద్ధం చెప్తే నాకు తెలుసు నిజమే చెప్పాలని. ఎందుకంటే ఏదైనా అబద్ధం చెప్తే నా మనస్సాక్షి నాకు చెప్తుంది నేను ప్రజలతో మోసం చేస్తున్నానని. मुझे सिखाया गया है कि राजनीति का मतलब है सच्चाई, जनता की सेवा और जनता के प्रति समर्पित रहना। నేను ఏమి నేర్చుకున్నానంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు, రాజకీయం అంటే ప్రజల యొక్క అవసరాలు తీర్చడం, వాళ్ళ తోడుగా నిలబడమే ప్రజాస్వామ్యం, రాజకీయం అని నేను నేర్చుకున్నాను. और मैं फिर भी आपसे कहती हूँ कि जो बातें मैं आपके सामने कर रही हूँ वो सिर्फ क्योंकि मैं कह रही हूँ उनको मत मानो, अपने आप पता करो। जब मैं कहती हूँ कि हमारी गारंटी है कि हम महिलाओं के खाते में 2500 रुपए हर महीने डालेंगे, जब मैं ये कहती हूं तो पता करो कि कर्नाटका में कांग्रेस ने ये गारंटी दी थी। क्या कर्नाटका में ये सच हो रहा है कि नहीं हो रहा है? खुद पता करो, पूछो अपने रिश्तेदारों से, अपने दोस्तों से जो कर्नाटका में हैं। पता चलेगा कि हाँ, ये लोग अगर कुछ कह रहे हैं, गारंटी दे रहे हैं, इसका कुछ सही आधार है, तभी अपना वोट दो। నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి. ఊరికినే నమ్మద్దు, వివేకంతో ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్తాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అనగానే మీరు నమ్మండి. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో మేము ఇస్తున్నాము. ఒక్కసారి తెలుసుకోండి, కర్ణాటకలో కాంగ్రెస్ పనితీరు ఎలా ఉందో తెలుసుకొని మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. तो मैं आपको कांग्रेस की 6 गारंटी बताने जा रही हूं और साथ साथ मैं आपको बताऊंगी कि ये गारंटी किस आधार पे हम दे रहे हैं और किस किस प्रदेशों में हमने पूरी की है। ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబోయే 6 గ్యారెంటీల గురించి మీకు చెప్పబోతున్నాను. ఏ విషయాల పట్ల ఈ 6 గ్యారెంటీల నిర్ణయాలు మేము తీసుకున్నామనే విషయాన్ని కూడా మీకు వివరిస్తాను. ఏ ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఈ పనితీరు నడుస్తుందనే విషయాన్ని కూడా మీకు వివరిస్తాను. पहली गारंटी महालक्ष्मी योजना, महिलाओं को प्रति माह 2500 रुपए उनके खाते में दिए जाएंगे। गैस सिलेंडर 500 रुपए का मिलेगा और बस की यात्रा फ्री में पूरे तेलंगाना में मेरी बहनें करेंगी। మహాలక్ష్మి అనే పథకం ద్వారా 2500 రూపాయలు ప్రతి మహిళకు నెలసరిగా ఇస్తాము. 500 రూపాయలకే మీకు గ్యాస్ సిలిండర్ అందజేయబోతున్నాము. అంతేకాకుండా నా అక్క చెల్లెళ్లకు ఈ రాష్ట్రంలో ప్రతి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలిగించబోతున్నాము. कर्नाटका में मेरी बहनों
फ्री बस यात्राएं कर रही हैं कर्नाटका की बहनें। जब से कांग्रेस की सरकार आई, पहले मंत्रिमंडल की मीटिंग हुई, उसमें तय किया गया और तब से ही मेरी बहनों के खाते में पैसे आ रहे हैं। కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుంచే మీలాగే అక్కడ కూడా మేము పైసలు జమ చేస్తున్నాము. మొదటి రోజే అక్కడ ఉన్నటువంటి మహిళల ఖాతాలలో డబ్బులు వేస్తున్నాము. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి నా అక్కా చెల్లెళ్ళు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. दूसरी गारंटी रायतू भरोसे में किसानों को 15,000 रुपए प्रति एकड़ सालाना दिया जाएगा और खेत मजदूरों को 12,000 रुपए। రైతు భరోసా అనే పథకం ద్వారా ఏటా రైతులకు 15,000 రూపాయలు ఎకరానికి చెల్లించబోతున్నాము. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు చెల్లించబోతున్నాము. धान पर 500 रुपए प्रति क्विंटल आपको बोनस मिलेगा और 2 लाख तक फसल लोन माफ होंगे जहां जहां जरूरत होगी. అదేవిధంగా ధాన్యం మీద 500 రూపాయలు బోనస్గా ఇవ్వడమే కాకుండా రైతులకు పట్టినటువంటి అప్పులలో 2 లక్షల రూపాయల అప్పులను ప్రభుత్వం తీర్చబోతుంది. छत्तीसगढ़ में धान का सबसे ज्यादा एमएसपी कांग्रेस की सरकार ने किसानों को दिया और छत्तीसगढ़ और राजस्थान दोनों में किसानों के कर्ज माफ किए. ఛత్తీస్గఢ్లో రైతులకు అత్యధికంగా కనీస మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో కూడా రైతుల యొక్క అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చేసింది. तीसरी गारंटी गृह ज्योति योजना, इसमें 200 यूनिट बिजली आपको फ्री मिलेगी और 24 घंटे बिजली आपको मिलेगी. గృహజ్యోతి అనే పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తున్నాము. అంతేకాకుండా నాణ్యమైన 24 గంటల కరెంటును కూడా సరఫరా చేయబోతున్నాము. चौथी गारंटी इंद्रम्मा इंड्लू स्कीम, इसमें जब आप घर बनाना चाहेंगे तो आपको घर के लिए जमीन फ्री में मिलेगी और 5 लाख रुपए घर को बनाने के लिए मिलेंगे. ఇంద్రమ్మ ఇల్లు ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడంతో పాటుగా స్థలాన్ని కూడా ఇవ్వబోతున్నాము. राज्य आरोग्य श्री योजना 5वीं गारंटी, इसमें 10 लाख तक आपको हेल्थ इंश्योरेंस मिलेगा. राजस्थान और छत्तीसगढ़ में 10 से 25 लाख तक फ्री में इलाज हुआ है. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా 10 లక్షల రూపాయల వరకు మీకు ఉచిత వైద్య సదుపాయాన్ని కలిగించబోతున్నాము. कांग्रेस की सरकार में राजस्थान और छत्तीसगढ़ में हार्ट की सर्जरी, बड़ी बड़ी कैंसर का इलाज, ये सब बगैर एक पैसे दिए हो रहा है. రాజస్థాన్ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయించి వాళ్ళ వైద్య ఖర్చులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. राजस्थान में हमने 2 लाख रोजगार दिए, तेलंगाना में भी हम 2 लाख रोजगार देंगे. రాజస్థాన్ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. छत्तीसगढ़ में हर जिले में इंग्लिश मीडियम स्कूल बनवाया, राजस्थान के गांव में इंटरनेशनल लेवल के स्कूल खुलवाए हैं. यहाँ तेलंगाना में हर जिले में हम इंटरनेशनल लेवल के स्कूल खुलवाएंगे. ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఇంటర్నేషనల్ స్కూళ్లను మేము ఏర్పాటు చేశాము. రాబోయే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మేము ప్రతి జిల్లాలో ఇంటర్నేషనల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తాము. और नौजवानों के लिए एक विद्या भरोसा कार्ड आएगा, जिससे 5 लाख रुपए तक उनको ब्याज मुक्त फ्री लोन मिल सकेगा शिक्षा के लिए. అదేవిధంగా విద్యా భరోసా అనే స్కీమ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువకుల యొక్క విద్యాభ్యాసం గురించి 5 లక్షల రూపాయల సహాయం కూడా ప్రభుత్వం చేయబోతుంది. तो अब मुझे बताओ, बीआरएस के और 5 साल चाहिए कि कांग्रेस की एक अच्छी सरकार चाहिए जो आपके लिए काम करेगी? ఇప్పుడు చెప్పండి మిత్రులారా, టిఆర్ఎస్ యొక్క బీఆర్ఎస్ యొక్క మళ్ళొక 5 సంవత్సరాల పాలన కావాలా, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా? फार्म हाउस की सरकार चाहिए या प्रजापालना भवन की सरकार चाहिए? ఫామ్ హౌస్ సర్కార్ ప్రభుత్వం, ఫామ్ హౌస్ సర్కార్ కావాలా, ప్రజల పాలన మీకు కావాలా? आपको प्रजाला तेलंगाना चाहिए कि नहीं? మీకు ప్రజల తెలంగాణ కావాలా వద్దా? मेरे साथ बोलो,
మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. నాతో అనండి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. बदलाव लाओ, रेवंत जी को भारी से भारी बहुमत से जिताओ. మార్పు తీసుకురండి. రేవంత్ अपनी రెడ్డి గారిని सरकार बनाओ, तेलंगाना का एक एक सपना साकार करो. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మీ స్వప్నాల సాకారం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. और मेरे साथ जोर से बोलो, जय बोलो तेलंगाना, జై బోలో తెలంగాణ. जय बोलो तेलंगाना, जय बोलो तेलंगाना. जय हिंद, धन्यवाद. ఇప్పుడు మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నాకు మీ రేవంత్ అన్నకు అవకాశం ఇస్తే ఈరోజు ఈ కొడంగల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికే, మనకు అండగా నిలబడడానికే శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి అత్యధిక మెజార్టీతోని ఈ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఈ కొడంగల్ నాకు అస్తిత్వాన్ని ఇచ్చింది. ఈ కొడంగల్ నాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. ఈ కొడంగల్ నిటారుగా నిలబడి పోరాటాన్ని నేర్పింది. ఈ కొడంగల్ తలదగి కింద పడ్డా ఎవరు ముందు లొంగకూడదని ఈ కొడంగల్ గడ్డ నాకు నేర్పింది. ఈ 20 ఏళ్ళు ఈ ప్రజల మధ్యన, ఈ రైతుల కోసం, ఈ విద్యార్థుల కోసం, ఈ నిరుద్యోగ యువకుల కోసం, ఈ ఉద్యమకారుల కోసం, ఈ అమరవీరుల కుటుంబాల కోసం నిటారుగా నిలబడి కొట్లాడిన దానికి నా ధైర్యం, నా అండ ఈ కొడంగల్ గడ్డ. మీరు అండగా ఉన్నంత వరకు అది నరేంద్ర మోడీ అయినా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా నిటారుగా నిలబడి కొట్లాడి వాళ్ళ మెడలు వంచే బాధ్యత నాది. మిత్రులారా, ఈ మొక్క మీరు నాటినరు, ఇది పెద్దదై వృక్షమై ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తుంది. మరి ఈరోజు మీరు నాటి, మీరు నీరు పోసి, మీరు పంచిన వృక్షాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు భుజాల మీద గొడ్డలేసుకొని నరకడానికి వస్తున్నాడు. తారక రామారావు మీరు నాటిన వృక్షాన్ని నరకాలని చూస్తున్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, ఆ తండ్రి కొడుకులను మీ వృక్షాన్ని నరకనిస్తారా? మీరు అండగా నిలబడి ఎవడు వచ్చినా పాతాళానికి తొక్కుతారా? మీరొక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మిత్రులారా, సిరిసిల్ల నుంచి ఆ సన్నాసి వచ్చిండు, కొడంగల్ని దత్తత తీసుకుంటా అన్నాడు. నేను ఇవాళ ఈ గడ్డ మీద నుంచి మాటిస్తున్నా, నా కొడంగల్ నియోజకవర్గం మొత్తం తెలంగాణను దత్తత తీసుకుంటుంది. మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తుంది. నా రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇస్తుంది మిత్రులారా. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు మనకు చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని. నేను అడుగుతున్నా, ఎవరికైనా వచ్చినాయా? మీకెవరికైనా వచ్చినాయా? మనకెవరికైనా వచ్చినాయా? మనకెవ్వరికి కేసీఆర్ కట్టియలే. కానీ ఈ గడ్డ మీద నుంచి కేసీఆర్కు మాట ఇస్తున్నా, కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గ్యారెంటీగా కట్టిస్తా. ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడ కట్టిస్తా?
చర్లపల్లి జైల్లో కట్టిస్తా. 1,00,000 కోట్లు మింగిండు, 10,000 ఎకరాలను ఆక్రమించుకున్నాడు. ఇవాళ అత్యంత అవినీతిపరుడు చంద్రశేఖర్ రావును చర్లపల్లి జైలుకు తోలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది. ఎందుకయ్యా అంటే ఆయన అన్నాడు, కొడుకు కోడలుంటే ఆడవంటారు, బిడ్డ అల్లుడు పండుగకు వస్తే ఆడ ఉంటారు, గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే ఆడగట్టేస్తారని. ఇప్పుడు నేను కూడా కేసీఆర్ కదే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని దోచినందుకు నీ కొడుకు కోడలు జైలుకే వస్తారు, నీ బిడ్డ అల్లుడు జైలుకే వస్తారు, నువ్వు కూడా జైల్లోనే ఉంటావు. అందుకే నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, ఇవాళ సమయం మించిపోతుంది. ప్రియాంక గాంధీ గారు బయలుదేరాలి. నేను 2 విషయాలు మాట్లాడతాను. ఒకటి, ఈ రాష్ట్రంలో మార్పు జరగాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఈరోజు దొరల గడీల పాలన పోవాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు కంకణ బద్దులై 30 లక్షల నిరుద్యోగ యువకులు కథానాయకులై కథన రంగంలో దిగి రాబోయే 4 రోజులు పారగాసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అప్పుడే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. మీరందరు సిద్ధమేనా? 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 అయితే నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? రెడీ? మార్పు కావాలి, 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 మార్పు కావాలి. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ఇంకా ఒకటి మిగిలే ఉంది. ఏందది? ఏందది? బాయ్ 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 బాయ్. అక్కడున్న వాళ్ళు కూడా చెప్పాలి, అక్కడ పొలాలు ఉన్న వాళ్ళు చెప్పాలి, ఆ కొనకున్న వాళ్ళు చెప్పాలి. బాయ్ 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 బాయ్. మిత్రులందరూ చై పైకెత్తి పిడికిలి బిగించాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. ఇందిరమ్మ మనవరాలు, మన సోనియమ్మ బిడ్డ, మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారు మన గడ్డ కొడంగల్ మీదకి వచ్చిన సందర్భంలో వేలాది మంది దిక్కులు పిక్కటిల్లేలా ఆకాశంలో నుంచి చూస్తే చీమల దండులా ఇక్కడికి వచ్చి ప్రియాంక గాంధీ గారికి అండగా నిలబడి తెలంగాణలో మార్పు తెచ్చి ఇందిరమ్మ రాజ్యం తేవడానికి కొడంగల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి వచ్చిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రియాంక గాంధీ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో